ప్రతి ఒక్కరికి ఒక అభిరుచి ఉంటుంది. ఆ అభిరుచి కొందరిని వైవిధ్యం వైపు ప్రేరేపిస్తుంది. అలాంటి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు గుజరాత్కు చెందిన ఓ ఔత్సాహికుడు. టెలిస్కోప్ను తీక్షణంగా పరిశీలిస్తున్న ఇతని పేరు యోగేష్ భాయ్. ఇది ఇతని చేతిలోనే రూపుదిద్దుకుంది. గుజరాత్లోని కాదోడ్ జిల్లా సూరత్కు చెందిన యోగేష్కు చిన్నతనం నుంచి సైన్స్ అంటే ఇష్టం. దానికి సంబంధించిన పరికరాలను ఆసక్తిగా తిలకించేవాడు. సుదూర వినీలాకాశంలోని తారలను, జాబిలిని కాస్త చేరువుగా చూపే టెలిస్కోప్ అంటే మరింత ఇష్టం పెంచుకున్నాడు. ఆ ఇష్టమే అతన్ని దీని తయారీకి ప్రేరేపించింది. క్రీడా పరికరాలు, ఇంట్లో ఉపయోగించే అద్దాలు, పనికిరాని అట్టలతో ఏవేవో తయారు చేసే యోగేష్ టెలిస్కోప్ తయారీకి వాటినే ఉపయోగించాడు. 2 ఏళ్ల సమయం పట్టిన దీని తయారీకి అతను 25,000 వెచ్చించాడు. తాను తయారు చేసిన టెలిస్కోప్ను ప్రభుత్వ ప్రయోగశాలలో ఉంచేందుకు అనుమతించాలని యోగేష్ కోరుతున్నాడు. 9వ తరగతి మాత్రమే చదివిన యోగేష్కు సాంకేతిక పరికరాలు సేకరించే అలవాటు ఉంది. టెలిస్కోప్తో పాటు అతని ఇంట్లో కొలువుదీరిన వాటిని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే. దీన్ని అక్షరాలను నిరూపిస్తున్నారు రాజస్థాన్ మహిళలు. ఒకప్పుడు పారిశుద్ధ పనులు చేసే వీరు న్యూయార్క్లో ప్రముఖ మోడళ్లతో కలిసి ర్యాంప్ షోలో కనిపించనున్నారు. నీలం రంగు చీరల్లో ముఖాలపై కదలాడే చిరునవ్వుతో కనిపిస్తున్న ఈ పల్లె పడతులు సామాన్యులు కారు. మరో నెలలో చోటు చేసుకునే గొప్ప పరిణామానికి కర్తలు వీళ్లు. కొన్నేళ్ల క్రితం వరకు రాజస్థాన్లోని అల్వార్లో ఇంటింటా తిరిగి మానవ మలినాలను శుభ్రం చేసేవాళ్లు. నాగరిక ప్రపంచంలో ఈ తరహా పనులు మంచిది కాదని ప్రభుత్వం నిషేధించడంతో చీపురు పట్టారు. ఈ నరకం నుంచి బయటపడి గౌరవంగా బతుకుదామని అనునిత్యం మదనపడిన వీరిని ఓ స్వచ్ఛంద సంస్థ ఆదుకుంది. ఇక అక్కడి నుంచి వీరి జీవితాలు మలుపు తిరిగాయి. బృందంగా ఏర్పడిన ఈ దళిత మహిళలు సాధికారత సాధించారు. ఐక్యరాజ్య సమితి ప్రశంసలు పొందడమే కాకుండా జూలై 2న న్యూయార్క్లో జరిగే సమావేశంలో పాల్గొనడానికి ఆహ్వానాన్ని అందుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ర్యాంప్ షోలో సుందరాంగులతో కలిసి నడవనున్నారు. విఖ్యాత నోరా జోన్స్, అనుష్క శంకర్ల గళం మధ్య మైకేల్ జాక్సన్ సిద్ధం చేసిన రూపుపై ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ అబ్దుల్ అల్దార్ వస్త్రాలు ధరించి వయ్యారాలు ఒలికించనున్నారు. న్యూయార్క్లో జరగనున్న షో కోసం దళిత మహిళలు సంసిద్ధులవుతున్నారు. మోడళ్లు ధరించే వస్త్రాల్ని అలవర్చుకుంటున్నారు. అందరి ముందు మహావేదికపై నడవడానికి శిక్షణ పొందుతున్నారు. గతాన్ని మరిచి అందమైన భవిష్యత్తు కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నారు. గౌరవ జీవనం కోసం అనుక్షణం తప్పిస్తున్న ఎందరో దళిత మహిళలకు ఈ పరిణామం స్ఫూర్తిని కలిగించనుంది. మరీ ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ఇచ్చిన గుర్తింపు ఎందరికో ఓ ప్రేరణగా నిలవనుంది. అనగనగా ఓ మేకపోతు, దాని రూటే వేరు. ఆకులు అలములు తిని తిని విసిగిపోయిందేమో, మాంసం రుచి మరిగింది. కిలోలు మాంసం లాగించేస్తూ అందరినీ అబ్బురుపరుస్తోంది. ఆ టక్కరి మేకపోతును చూడాలంటే కరీంనగర్ జిల్లా వెళ్లాల్సిందే మరి. కరీంనగర్ జిల్లా గోదావరి కనికి చెందిన అఫ్జల్ చికెన్ వ్యాపారి. 4-5 మేకలను కూడా పెంచుకుంటున్నాడు. కోడి మాంసం కొడుతూ అవసరం లేని అవయవాలను అక్కడే ఉన్న డబ్బాలో వేస్తాడు. దీనికి సమీపంలోనే మేకల్ని కట్టేసి మేత వేస్తాడు. అఫ్జల్ పెంచుకుంటున్న మేకల్లోంచి ఓ టక్కరి మేకపోతు కన్ను ఈ డబ్బాపై పడింది. అంతే, ఇక అప్పటి నుంచి ఈ మేకపోతు ఆహారపు అలవాటే మారిపోయింది.
కోడి తల, పేగులు, కాళ్లతో పాటు దొరికిన మాంసం ముక్కలను ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా లొట్టలు వేసుకుంటూ తినేస్తుంది. 4 నెలల క్రిందట కొన్ని మాంసపు ముక్కలను తినడం ఆరంభించిన ఈ మేకపోతు ఇప్పుడు రోజుకు 4-5 కిలోల వరకు మాంసం లాగించేస్తోంది. ఏ ఒక్క పూట మాంసం దొరక్కపోయినా యజమానిపై కయ్యానికి కాలు దువ్వుతోంది. నా నెల నుండి బాగా అలవాటు అయిపోయింది తినుడు మొదలుపెట్టింది. మేము వేస్తామే పోతున్నాం, గిరాకీ ఎవరన్నా నచ్చిన కాళ్ళు తలకాయలు కమ్మినా కూడా అమ్మకుంటా చేసేది. అది వేయకుంటే పొడుస్తూ ఉంటుంది మాకు. అందుగురించే దానికి ఏం నమ్ముతామని వేస్తున్నాం. గడ్డి కూడా తింటుంది. అదంటే నేను ఉంటేనే అక్కడ మేత తింటుంది, లేకుంటే తినది. మా పిల్లలు వేసినా కూడా తిన్నది. రోజు ఒక మినిమం 4 కిలోల వరకు తింటుంది. మాంసం, కోడి, పేగుల కాండి మొదలు పెడితే బూరు కూడా గిట్ట తింటుంది. ఆదివారం ఇంగ్లాండ్లోని ప్రధాన పట్టణాల్లో నమోదైన వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి. లండన్లో గరిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్టం 11 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. గాలిలో తేమ శాతం 34గా ఉంది. మాంచెస్టర్లో గరిష్టంగా 15 డిగ్రీలు, కనిష్టంగా 10 డిగ్రీల సెల్సియస్ గా ఉండగా తేమ శాతం 59గా నమోదైంది. ఇక బర్మింగ్హామ్లో గరిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ కు చేరింది. గాలిలో తేమ శాతం 50. ఇక ఎడిన్బ్రాలో గరిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. గాలిలో తేమ శాతం 75కి చేరింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్రంలో చక్రం తిప్పనున్న సమాజ్వాదీ పార్టీ, లెఫ్ట్ నో, ఎస్పీ రైట్. తెలంగాణకై కాంగ్రెస్ లో కసరత్తు, ఎప్పట్లోగా ఏర్పడుతుందో చెప్పలేనన్న హోంమంత్రి జానా. సమాజంలో మార్పు రావాలంటే విద్యార్థులతోనే సాధ్యం. మెగా విద్యార్థి సదస్సులో మిత్రా ఉద్ఘాటన. టిబెట్ రాజధానిలో ఒలింపిక్ టార్చ్, టిబెట్ల నుండి ఎదురుకాని నిరసనలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మన తెలుగు టీవీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను, సూచనలను ఈమెయిల్ ద్వారా తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ news@manatelugu.co.uk.